ఏపీలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ కూటమికి మద్దతుగా ఇప్పటికే చిలకలూరుపేట సభకు హాజరు కాగా ఆయన మరో విడత ఏపీలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇక మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నట్టు బీజేపీ హైకమాండ్ తెలిపింది. మే 3, 4వ తేదీల్లో ఏపీలో ప్రధాని పర్యటన ఉంటుందంటూ వెల్లడించింది. ప్రధాని మోదీ 2 రోజుల పాటు విస్తృత స్థాయి పర్యటనకు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆయన పాల్గొనే సభలు, రోడ్ షోలపై ఏపీ బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. ఈ నెల 25తో ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ముగినుండగా ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాలని కూటమి నిర్ణయించింది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా ప్రచారం చేస్తూ ఉండగా ప్రధాని మోదీ కూడా వస్తే కూటమిలో మరింత జోష్ వస్తుందని భావిస్తున్నారు. ఇక ప్రధాని పర్యటించే ఆ 2 రోజుల పాటు ఆయన వీలైనన్ని ఎక్కువ సభల్లో పాల్గొనేలా రోడ్ మ్యాప్ రూపొందించడంపై కూటమి నేతలు కసరత్తులు చేస్తున్నారు. కాగా మోదీ పర్యటన అనంతరం కేంద్రం నుంచి మరికొందరు స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది కూటమి. ఓసారి ప్రధాని మోదీ రావడం జరిగింది. అలాగే మరోమారు ప్రధాని పలు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుగా సమాచారం అందుతూ ఉంది. 2 రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఉండబోతుంది. మే 3, 4 తేదీల్లో విస్తృతంగా ఆయన సభలు, రోడ్ షోలకు హాజరవుతారంటూ కూడాను సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, వచ్చే నెల 3, 4వ తేదీల్లో ఇటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర బీజేపీ కార్యవర్గం దానికి సంబంధించి అన్ని రూట్ మ్యాప్లను చేస్తూ ఉంది. ముఖ్యంగా 2 రోజుల పాటు భారీ బహిరంగ సభలు, అలాగే వీలైనన్ని ప్రాంతాల్లో రోడ్ షోలను కూడా నిర్వహించేలాగా, నరేంద్ర మోడీ ప్రసంగాలను ప్రజలందరికీ వినిపించేలాగా అన్ని రూపకల్పనలు అయితే చేస్తున్నారు. దాంతో పాటు ఆయన వెళ్ళిన తర్వాత మరలా అటు కేంద్రం నుంచి కొంతమంది స్టార్ క్యాంపెయినర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అమిత్ షా, జేపీ నడ్డాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి వస్తారనేది ఇప్పటికే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నరేంద్ర మోడీకి సంబంధించిన 2 రోజుల షెడ్యూల్ మీద కసరత్తు చేస్తున్నారు. ఏ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉండాలి, ఎక్కడ ఆయన పర్యటన ఉంటే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయన్న దాని మీద అయితే కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మధు, ఈ ప్రాంతాల్లో ఆయన పర్యటన, ఆయన సభలో ఉండబోతున్నాయి అనేది ఈ రోజు సాయంత్రానికి స్పష్టత వస్తుంది. మధు, రైట్, థ్యాంక్ యూ.